మనం ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ గానీ, లేకపోతే పెట్స్ గానీ కరిస్తే ఎలాగుంటుందని చెప్పారు. ఒకవేళ పాము గానీ, తేలు, జెర్రీ ఇలాంటి విషపూరితమైన జంతువులేవైనా ఉంటే అవి అటాక్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ముందు పానిక్ అవ్వకూడదని చెప్తారు. కానీ డాక్టర్ దగ్గరికి ఎంత సేపట్లో రావాలి? ఇది వెరీ గుడ్ క్వెషన్ అండి. స్నేక్ బైట్స్ ఫస్ట్ తీసుకుందాము. దీంట్లో 2 టైప్స్ పాయిజనస్, నాన్ పాయిజనస్ అని ఉంటాయి. నాన్ పాయిజనస్ అంటేనేమో బైట్ మార్క్ అనేది బట్టి ఉంటుంది. 1 లేదా 2 కనిపించాయి మనకు ఆ బైట్ మార్క్స్ అంటే ఖచ్చితంగా పాయిజనసే ఉంటాయి. కొన్ని నాన్ పాయిజనస్ అంటే మల్టిపుల్ టీత్ మార్క్స్ లాగా ఉంటాయి. అది యూజువల్గా ఏం ప్రాబ్లం కాదు, కానీ అది కరవడం ద్వారా ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది కరిచిన చోట. సెల్యులైటిస్ అంటాం. ఇప్పుడు విషపూరితమైన ఈ పాయిజనస్ స్నేక్స్ కరిచినప్పుడు పేషెంట్కి వెంటనే గిడ్డినెస్ లాగా రావడము, ఈ పాయిజన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు 2 రకాలు ఉంటాయి, న్యూరోటాక్సిక్, హిమెటోటాక్సిక్. న్యూరోటాక్సిక్ అంటే మన నరాలన్నీ దెబ్బతినే విధంగా ఆ పాయిజన్ పనిచేస్తుంది. శ్వాసలో ఇబ్బంది పడడం, రెస్పిరేటరీ పెరాలసిస్ అంటాము, కళ్ళు ఇట్లా వాలిపోయినట్టు కావడం, డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ అంటాము. సో ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. వీలైనంత తొందరగా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. ఎందుకంటే మనం యాంటీ స్నేక్ వీనం ఇవ్వడం ద్వారా మనం ప్రాణాన్ని కాపాడవచ్చు. మనం చాలామంది టార్నికెట్ అని కడుతుంటారు, గట్టిగా కట్టడం, 2 వైపులా కట్ చేయడము, అలాంటిది వేస్ట్ అండి. ఇమ్మొబిలైజ్ చేయండి, అంటే వీలైనంత బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివ్గా అక్కడ నుండి వెళ్ళకుండా చూసుకోవాలి. మీరు కట్టాలనుకున్నా చాలా టైట్గా కాకుండా కొంచెం టైట్గా కట్టేసి నియర్ బై హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే వాళ్ళు చూసి యాంటీ స్నేక్ వీనం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి ఏం పాము కరిచిందో కూడా తెలియనప్పుడు పాలిస్నేక్ వీనం అని ఉంటుందండి. అంటే అది యూజువల్గా ఏంటంటే ఫస్ట్ 24 అవర్స్లోనే మనం ఇస్తే మన లైఫ్ సేవింగ్ ఉంటుంది. అంటే అది వయల్స్ లాగా దొరుకుతుంది. ఒక ఫస్ట్ 10 వయల్స్ లోడింగ్ డోస్ ఇచ్చి ఆ 24 అవర్స్లో మిగిలింది మెయింటెనెన్స్ డోస్ లాగా ఇస్తాము. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా న్యూరోటాక్సిక్ అంటే కట్లపాము, త్రాచుపాము, కోబ్రాస్ అంటాం, ఇలాంటివి ఉంటాయి. కొన్ని వైపర్స్ అంటాము, అవి హిమెటోటాక్సిక్ అంటాం. అదేంటంటే దాని పాయిజన్ వల్ల బ్లడ్ అనేది క్లాట్ కాదు, మొత్తం యూజ్ అవుతూ ఉంటుంది. అది చాలా రేర్గా చూస్తాము. మన ఇండియన్ ఫారెస్ట్లో కామన్గా న్యూరోటాక్సిక్ స్నేక్సే చూస్తాము మనం. సో ఏదేమైనా మనకు యాంటీ స్నేక్ వీనం ఇచ్చాక మనకు ఆ రిజల్ట్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్ది మందిలో ఇచ్చాక కూడా ఆ సైన్స్ అలాగే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే శ్వాసలో ఇబ్బంది పడితే వెంటిలేటర్ మీదకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ మారుమూల ప్రాంతం ఉంటే వెంటనే మీకు బెటర్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. ఈ టౌన్ లెవెల్లో కూడా మనకి ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా మేనేజ్ చేయగలరు. సో శ్వాసలో ఇబ్బంది ఏర్పడి మనం ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందండి, సింగిల్ బ్రెత్ కౌంట్ టెస్ట్ అని అంటాము. ఆపకుండా నెంబర్ 1 నుండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా చెప్తూనే ఉండమనాలి. అంటే శ్వాస ఆపకుండా ఫ్రీగా చెప్పగలిగితే తనకు రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ కాలేదన్నట్టు. సో బయట అవ్వగానే ఆ విషయం ఎఫెక్ట్ వస్తుంటే వాళ్ళు ఇలా కంటిన్యూస్గా చెప్పలేరు. ఆల్మోస్ట్ 10 చెప్పే లోపే వాళ్ళకు శ్వాసలో ఇబ్బంది తెలుస్తుంటుంది. అంటే వీళ్ళని వెంటనే ఐసీయూలో పెట్టేసి ఎలాగో యాంటీ స్నేక్ వీనం ఇచ్చాం కదా, అవసరాన్ని బట్టి మనం ఇంకా సపోర్టివ్ కేర్ ఇవ్వాల్సి రావచ్చు. ఎంత టైంలో మొత్తం ఆ విషయం మొత్తం పాకిస్తుంది సార్ బాడీకి? అంటే వెరీ ఫాస్ట్, అంటే మన సర్క్యులేషన్లోకి ఎంటర్ అయిందంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వీలైనంత తొందరగా యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మనం తీసుకెళ్ళాలి. ఈవెన్ పెస్టిసైడ్ పాయిజనింగ్ కానీ స్నేక్ బైట్స్ కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మెడికల్ హెల్ప్కి వెళ్ళాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.